ఒక జంజీ హీరోయిన్ మధ్య నడిచిన ఒక ప్రేమ కథే విశ్వనాథ్ అండ్ సన్స్. హీరో హీరోయిన్ కి మధ్య 20 సంవత్సరాల వయసు వ్యత్యాసం వాళ్ళ ప్రేమని గెలిపిస్తుందా లేదా అన్నదే కథ. జీవితంలో ఎన్నో విలువలు నేర్పించి ఆదర్శంగా నిలిచిన తండ్రి ఒక బలహీన క్షణంలో చేసిన ఓ పొరపాటు కొడుకు భవిష్యత్పై ఎలాంటి ప్రభావం చూపించింది? అది కాలానుగుణంగా బంధాలలో తెచ్చే మార్పుని ఎంతో హుందాగా చూపించడంలో డైరెక్టర్ వెంకీ అట్లూరి 100% సక్సెస్ అయ్యారు. ఈ సినిమాలో డైలాగ్ రైటర్ కేఎన్ విజయ్ కుమార్ రాసినటువంటి డైలాగ్స్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ డైలాగ్స్ త్రివిక్రమ్ డైలాగ్స్కి చాలా దగ్గరగా అనిపించాయి. కోపం ద్వేషం కూడా కాలంతో పాటు అలసిపోతాయి. గెలిచేదాకా ఆగకూడదు, గెలిచాక ఆ గెలుపు గురించి మాట్లాడకూడదు. మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదు, గొడవల తరువాత తిరిగి ఎలా మాట్లాడాలో తెలియకపోవడం వల్ల. మనం గొప్ప అనుకున్న ప్రతిసారి మనకంటే గొప్పోడు ఒకడుంటాడంటూ చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. ఇలాంటి చాలా డైలాగ్స్ మన మనసుల్ని సున్నితంగా తాకుతాయి. హీరో సూర్య తనకిచ్చినటువంటి క్యారెక్టర్లో ఎమోషన్స్ని చాలా చక్కగా చూపించారు. నిర్మలాదేవిగా రాధిక కూడా చక్కని అత్తగారి పాత్రలో ప్రతి కోడలికి ఇలాంటి అత్తగారు కావాలనిపించేలా తన పాత్రకి న్యాయం చేశారు. మ్యాడీగా జంజీగా మమితా బైజు ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఓవరాల్గా ఇది ఒక రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా. కుటుంబంతో కలిసి చూడగలిగే ఒక ఫీల్ గుడ్ మూవీ. దీనిపై దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ కొన్నేళ్లుగా కుటుంబ కథలతో సినిమాలు తగ్గాయి. ఈ సమయంలో ఓ మంచి కుటుంబ చిత్రం వస్తే బాగుంటుందని బలంగా నమ్మాము. ఆ విషయం విశ్వనాథ్ అండ్ సన్స్తో నిజమయ్యింది. ఓ కుటుంబ కథ కోసం ఎదురు చూస్తున్నట్లుగా సూర్య నాతో అన్నారు. అప్పటికే నా దగ్గర విశ్వనాథ్ అండ్ సన్స్ కథ సిద్ధంగా ఉండటంతో వెంటనే వినిపించా. ఆయనకి బాగా నచ్చింది. సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు సూర్య సినిమాని చూసి తాను ఏదైతే నమ్మానో అదే తెరపై కనిపించిందంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సినిమా తర్వాత నన్ను త్రివిక్రమ్తో పోలుస్తూ చాలామంది మాట్లాడారు. ఈ పోలిక నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. నాపై ఇది బాధ్యతను మరింత పెంచిన పోలిక అంటూ ఈ సినిమా విజయానందంతో తన అభిప్రాయాలను వెల్లడించారు వెంకీ అట్లూరి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.